ముందు ఏం చేస్తామంటే సాంబార్కి అవసరమైన మసాలా పొడి తయారు చేసుకోవాలి. ఎలాగా అక్కడ మసాలా ప్లేట్ ఒకటి ఉంది, తీసుకురా, పట్టుకురా, ఇలాగా పెట్టు, స్టవ్ వెలిగిస్తున్నాను. ఇప్పుడు శనగపప్పు వేసుకో. శనగపప్పు, ఇది శనగపప్పు వేసేయి. కందిపప్పు వేసేయి. కందిపప్పు. మినపప్పు వేసేయి. మినపప్పు. మిరియాలు కూడా వేసేయి. మిరియాలు. ధనియాలు కూడా ఇప్పుడు ధనియాలు. ఇప్పుడు దీంట్లో చూడు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు ఉన్నాయి. ఓహో, అవన్నీ కూడా వేసాను. కలుపు కాస్త. ఇప్పుడు ఆ బిర్యానీ ఆకు, నువ్వులు, ఎండు కొబ్బరి కూడా వేయి. ఎండు కొబ్బరి, ఇవి నువ్వులు ఉన్నాయి చూడు ఇక్కడ, వేయి. విశేషం ఏంటంటే ఈ మిరపకాయలు తొడిమి కూడా తీయకుండా అలాగే వేసి దాన్ని కూడా వేయించాలన్నమాట. అది నీ దగ్గర స్పెషాలిటీ బాబాయ్. అది మరి తెచ్చాక వేయి, మిరపకాయలు కూడా వేయి దాంట్లో. మంచి వాసన వస్తుందా? గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసే. ఇప్పుడు జాగ్రత్తగా దాన్ని తీసి ప్లేట్లో వేసేయి. ఇప్పుడు ఈ సాంబారంలోకి దీన్ని పొడి మనం తర్వాత చేసుకున్నాం. ముందు ఏం చేయాలంటే దాని మీద తిరుమాత గిన్నె పెట్టాలి. అర్థమైందా? పెద్ద గిన్నె తీసుకో, పెట్టి దాని మీద పెట్టు. దాంట్లో నూనె ముందు. ఇప్పుడు దాంట్లో ఆవాలు ఏం చెప్తాను, వేసాను. కొంచెం చిటపట్లానే. ఆ తర్వాత ఎండు మిరపకాయలు వేయి దాంట్లో. ఇప్పుడు దాంట్లో కరివేపాకు. వేసింది చాలా పక్కన పెట్టు. బాగా కలిపా. కొంచెం పసుపు కూడా వేయి చెప్తాను. పసుపు. బాబాయ్, పసుపుని తమిళ్లో ఏమంటారు బాబాయ్? మంజల్. నీ తలకాయ అంజలి రా, మంజలి కాదురా. కలుపు. బాగా కలిపావా? కలిపిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటి కూరగాయ ముక్కలు వేయి చెప్తాను నేను. ముందు చిన్న ఉల్లిపాయలు వేసే దాంట్లో. చిన్న ఉల్లిపాయలు బాబాయ్ భలే దొరికాయి బాబాయ్ చిన్న ఉల్లిపాయలు మీకు. దాన్ని సాంబారు వెంగాయం అంటారు. వెంగాయం అంటే ఉల్లిపాయ అని అర్థం. కరిగిన ఉల్లిపాయలు కూడా వేసేయి. ములక్కాడలు వేయి దాంట్లో. ములక్కాడలు వేసాను. క్యారెట్. ముల్లంగి దుంపలు. బాబాయ్, ముల్లంగి దుంపలు ఎక్కడ పుట్టాయో తెలుసా? భూమి లోపల. నాకు తెలిసిన మరి నీకు దేవి కూడా ఎక్కడ ఆకాశంలో చూసి పడుతుంది. ముల్లంగి కొట్టాను అనుకో, కొడతావా? నిన్ను నేను కొట్టను బాబాయ్. మరి ఏదో చెప్పే కదా, ఏదో ఇష్టలా కామెడీ. కట్ చేసిన వంకాయ ముక్కలు కూడా వేసే దాంట్లో. బాబాయ్, వంకాయల్లో ఏముంటాయి బాబాయ్ విటమిన్స్? వంకాయల్లో బి విటమిన్ ఉంటుంది, బీరకాయల్లో బి విటమిన్ ఉంటుంది, చిక్కుడుకాయలో సి విటమిన్ ఉంటుంది, దొండకాయలో డి విటమిన్ ఉంటుంది. ఎందుకురా చెప్పిన పని ఏముంది? ఏ విటమిన్ లేదు, కేవలం మీ బాడీలో దాంట్లో వేస్తానా. పచ్చి మిరపకాయలు వేసావు కదా, వెరీ గుడ్. టమాటాలు కూడా వేసాయి. టమాటాలు కలుపు. ఇప్పుడు బాగా కలుపు. ఇప్పుడు శుభ్రంగా ఒక 3 స్పూన్లు ఉక్కేయి దాంట్లో. 3 స్పూన్ల ఉప్పు. శబాష్. ఒక పోలిక నుండు చూడ అబ్బాయి దాడబేరు ఎక్కడ అన్నాడు అడగాల్సి వస్తుంది. కలుపు. బాబాయ్, మన గొంతు వింటే నీకేమనిపిస్తుంది? చాలా అద్భుతంగా అనిపిస్తుంది. పాపం ఎప్పుడు గడిచిందో పిచ్చి కుక్క, ఇంకా బాగోలేదు, వీడికి ఎప్పుడు బాగుపడతాడు ఏమిటో. చింతపండు ఉందా చూడు, ఉంది. బాగా పిసిగేసి ఆ పులుసు అంతా దాంట్లో పోయి. ఆహా,
మన తదుపరి కార్యక్రమం ఏంటంటే ఆ ముక్కలు ఉడికిన తర్వాత మనం ఏం చేస్తాం, దాంట్లో పప్పును అన్నం కలిపేస్తాం. కానీ ఈ లోపుగా ఏం చేసుకోవాలి, ఈ మసాలాను పొడి చేసి తీసుకురావాలి కదా. అవును కదా. శుభ్రంగా దాన్ని అంతా మిక్సీలో వేసుకో. ఓకే, వెరీ గుడ్. దాన్ని తీసుకెళ్లి జాగ్రత్తగాను పొడి చేసి తీసుకురా. మరీ మెత్తగా పిండి బాగుండదు రా. అర్థమైందా అమ్మా? ఇదే మంచి సమయం మనం సన్నీ లియోని కలవడానికి. బాబాయ్ కాస్త లేట్ అయినా నేను వచ్చేస్తానులే, కంగారు పడ. నిరాశేనా దేవుడికి చేతిలో ఆయుధం కథ అనేది ఒకటి ఉంటుంది. బాబాయ్ చేతిలో కూడా ఇది ఒక ఆయుధం అన్నమాట. నిన్ను తగిలిస్తుంటే తప్ప నీ బుర్ర ఇక్కడ కాదు. ఎంతసేపు బొంబాయిలకు తిరుగుతోంది, తమన్నా అంటోంది, ఇంకోటి అంటోంది. లేదు బాబాయ్ లేదు. ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, ఎప్పుడో పెద్దవాళ్ళు చెప్పినట్టు బొక్కపడేది ఆకుకే అన్నట్టు. మనం ఇంకొకరికి మనసు ఇచ్చినా, వాళ్ళు మనకి మనసు ఇచ్చినా చివరికి బాధపడవలసింది అబ్బాయి మనసే బాబాయ్. నువ్వన్నట్టే మెత్తగా నూరుకొచ్చావు కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు దాని మోతే ఎంతవరకు ఉడికిందో చూడు. వెరీ గుడ్. ఒకసారి బాగా కలుపు. ఇప్పుడు ఏం చేస్తామంటే ఉడికిన పప్పు ఉంది చూడు, అక్కడ కందిపప్పు కింద గిన్నెలో ఉంది బాబాయ్. బాగా కలిపి దాంట్లో వేసేయి. అవును ఎరా, ఇందాక ఏంటో పాటలు పాడుకుంటూ చాలా హుషారుగా వెళ్ళావు. ఇప్పుడు వస్తూ ఏంటో అంతా బ్రాందీ అయినా, బ్రాందీలోకి సోడాలు లేదా బిస్కీలు సోడాలు కాదు బాబాయ్. అక్కడ తమన్నాను, అనుష్కను, రియానో, లేకపోతే చివరికి నా సన్నీయోనో ఉంటుంది అనుకున్నా. అక్కడ ఎవరు లేరు బాబాయ్. నాకు ఎప్పుడు అనిపించింది నేను చూస్తున్నంత భ్రమ అని. నువ్వు భ్రమాలోకంలో బతుకుతున్నావు. ఎన్నటికైనా తెలిసి వచ్చింది, చాలా సంతోషకరమైన విషయం. ముందు అన్నం తీసుకోరా. జాత కింద పడుతుంది, కింద పడకుండా అది వేరా వేసావా? వేస్తున్నాను బాబాయ్. మంట చాలా తక్కువగా పెట్టు. అసలు మరి విషయం మర్చిపోయారు. ఈ పొడి తయారు తీసుకొచ్చావు కదా, దీన్ని మొత్తం చల్లు దాని మీద. కొంచెం నీళ్ళు కూడా పోసి బాగా కలుపు. బాబాయ్ నాకు డౌట్, ఇవన్నీ పొడి పొడిగా వేయడం ఎందుకు? విడివిడిగా వేస్తే సరిపోతుంది కదా. ఏమిటిది? కుస్బురుక్ అంటారు. అంటే నేను చెప్పింది కోవిడ్ లాంగ్వేజ్ లో, తెలుగులో వచ్చి దీన్ని చెయ్యి అంటారు. నాకు తెలుగే కావాలి, మిగతా భాషలు కావాలి. నేనంత పండిత పుత్రుడిని కాదు కదా. అవును కదా. ఇదేంటిది? కుస్బురుక్ అని అంటారు. అంటే కాలు, ఆయన నడుము వజరకా అంటారు. ఇదేమంటారు? అంటే తలకాయ. టోటల్ దీన్ని ఏమంటారు? అబ్బాయి బాడీ అంటారు. అబ్బాయి బాడీ. అవునా? ఇది కూడా అంతేరా. ధనియాలు, మిరియాలు, శనగపప్పు, కందిపప్పు, మినపప్పు అన్ని కలిపి పొడి చేస్తేనే దాన్ని మసాలా పొడి అంటారు. చాలా తక్కువ అని. ఓ పని చేయి, ఒక్క నిమిషం ఆగు, నేను చూస్తా ఎక్కడుంది. ఎక్కడుంది బాబాయ్? ఏంటి? అదే నువ్వు అసిస్టెంట్ గా చేసిన తర్వాత ఇంకా కిందకి పోయిందిరా. ఇంకా కిందకి పంపి బాగోదు. ఇప్పుడు ఏం చేయలే కానీ అక్కడ వెన్న పూసం తీసుకో. బాబాయ్ వెన్న పూస అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? నోట్లో వేసుకుంటా కొంప తీసి. ఇప్పుడు ముందు దాంట్లో వేస్తున్నా ఏమవుతుంది అనమాట, ఈ నేతితో పాటు అది కూడా కరిగిపోతుంది చూడు గ్రాడ్యువల్ గా. కొత్తిమీర తీసుకుని దాని మీద అలా చల్లు. కొత్తిమీర మంట బాగా తక్కువగా పెట్టి మూత వేసి పెట్టు దాన్ని.